చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసిపోను నా సంగతేంటి తెలుసుకోవా పోను ఏ జిమ్మో? కండల్ మండేలా జిమ్. ఎలా ఉన్నావు రేష్మి? ఏదో నీ దయవల్ల బాగానే అనసూయ. నాదే ఎందుకో? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కదా సీట్ వచ్చింది, ఆ తర్వాత నుంచి ఫుల్ హ్యాపీ. ఓహో, ఎందుకు నువ్వు ఎలా ఉన్నావు అక్క? మధ్యలో అక్క ఎందుకులే? నేను చివరే అన్నాను, మధ్యలో ఎక్కడ అన్నా అక్క అని. ఆహా, ఈ ఎటకారం ముందు ఎక్స్ట్రా లాపు. ఎక్స్ట్రా మాన జబర్దస్త్ మాన, నేను రెండు చేస్తా. ముందు తెలుగు నేర్చుకో ఫస్ట్. నాకు తెలియదు ఎవరన్నారు? కావాలని ఇంగ్లీష్ మాట్లాడతా, టచ్ ఇస్తా. యూత్ అంతా పడిపోతున్నారు కదా తెలుసా. నువ్వు ముందు యాంకర్ నేర్చుకో. నా యాంకరింగ్ కాపీ కొట్టు కదా, నువ్వు యాంకర్ ఇప్పుడు. ఇక్కడ 100 ఎపిసోడ్లు ఎవరికి ఏం కాపీ కొట్టలేదు, సొంతంగా నేర్చుకున్నాం కొన్ని. ఎక్కువ మాట్లాడితే యాంకర్ అవుతారు. మరి ఎందుకు మానేసు? నా ఇష్టం మానేశాను. అలా చెప్పుకున్నాలే కానీ. అర్సి గారు హాయ్ అండి. మై నేమ్ ఇస్ వెంకీ. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ని. మిమ్మల్ని ఒక విషయం కనుక్కుందామని వచ్చానండి. ఏంటండి? వైజాగ్ లో బీచ్ ఉంది కదా, వైజాగ్ లో బీచ్ విషయం అడుగుకోవాలా? అది కాదండి, ఆ బీచ్ పక్కనే మేము ఒక ఈవెంట్ చేస్తున్నాం. ఈవెంట్ అందులో యాంకర్ కోసం వచ్చానండి. అవునా? టీ కాఫీ ఏమైనా? రెండు కలిపి తాగితే బాగోదు, కూల్ డ్రింక్ ఉంటే. కూల్ డ్రింక్ లేదండి. ఓకే అండి, అదేనండి మా ఈవెంట్ కి మంచి యాంకర్ కావాలి. సరే చేద్దాం, దానికేముంది. అదే అందుకే రష్మిని మాట్లాడదాం వచ్చా. ఏంటే? రష్మిని మాట్లాడదామని వచ్చా. రష్మి ఎవరండి? అదేనండి జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తుంది కదా. జబర్దస్త్ యాంకర్ నేను అనసూయ. ఒకప్పుడు కాదండి, ఇప్పుడు ప్రెసెంట్ చేస్తుంది కదా. ప్రెసెంట్ అది అందంగా ఉంటుంది. అందంగా నేనే ఉంటానండి. అదేనండి మీ ఇంటి పక్కనే అని చెప్పారు. మా ఇంటి పక్కన రేష్మి ఎవరు లేరే. అదేంటి తను మా ఇంటి పక్కనే ఉంటుంది అని అంటే మీకు అడ్వాన్స్ ఇమ్మని నేను 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చానండి, మీకు 50,000 ఇమ్మని. రేష్మికి 50,000 ఇచ్చారా? అవునండి. రేష్మి మా పక్కన. ఓ థ్యాంక్ యూ అండి. 50,000 ఊరికే మీరు అడ్రస్ చెప్పాలని ఊరికే గోలేసా. హాయ్ మేడం. ఏసీ అందుకే హాయిగా ఉందా? అవునండి. ఏం లేదు, మేము వైజాగ్ లో ఈవెంట్ పెట్టాము, మీరు యాంకర్ గా చేయాలి మేడం. ఓ తప్పకుండా చేద్దాం. పేమెంట్ ఎంత? 25 అండి. 2,500 అది అసిస్టెంట్ కి ఇచ్చాను, 2,50,000 నాకు ఇచ్చాను. 2,50,000. ఒక్క నిమిషం శే గారు, ఆ యాంకరింగ్ మీరైతే గ్రేట్ అండి. అవును, ఇందాక కూల్ డ్రింక్ అడిగారు కదా. కూల్ డ్రింక్ లేదు. అదే మేడం. మేడం మీరైతే ఎంత తీసుకుంటారు? అని చెప్పింది 2,50,000 అండి. 2,50,000. ఎన్ని ఈవెంట్స్ మొత్తం? ఒక్కటే 1,00,000 ఇవ్వండి చాలు. 1,00,000 అంతేనా? థ్యాంక్ యూ మేడం. అని చెప్పింది 1,00,000. 50,000 ఇచ్చాను. 50,000. 10,000 ఫ్రీ 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 ఫ్రీ. ఒక్క నిమిషం. హలో మేడం, యాంకర్ సుమ గారు. నమస్కారం మేడం. ఏం లేదండి, వైజాగ్ లో ఒక ఈవెంట్ ఉంది, దానికోసం పొద్దున మీకు కాల్ చేశా. ఆ డేట్ మీకు ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎంత తీసుకుంటారు? 4,00,000. అంత తక్కువ? మీకోసం ఇంకొక 1,00,000 కూడా ఎక్కువ ఇస్తాం మేడం. వస్తున్నాను. ఓకే మేడం. అలా కాదు, మా కోసం వచ్చారు కదా యాంకరింగ్. మీకోసం కాదండి, సుమ గారు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏదో ఆల్టర్నేట్ కోసం మీకోసం వచ్చా. సుమ గారే కాల్ చేశారు. బాయ్. ఎక్కడికి వెళ్ళినా చూసావా రష్మి? చూశాను, అబ్బాయి బాగున్నాడు. అబ్బా అది కాదు మరి. విన్నావు? పోనీ విన్నాను. ఏం విన్నావు? చూసావా రష్మి అని అన్నావు కదా, విన్నా. ఈ ఫ్రస్ట్రేషన్ చూసావా? మన జీవితంలో నాశపడ కారణం నువ్వు కాదు, నేను కాదు, సుమా. పెళ్లి అవ్వట్లేదు ఎవరికి. నీకు పెళ్లి అయిపోయింది కదా అని అంటుంది నీ గురించిలే. మన పెళ్లి చూపులకు అక్క ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? పెళ్లి కొడుకు ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఏది రష్మి నువ్వు యాంకరింగ్ చేస్తావు, ఒకసారి యాంకరింగ్ చేయన్నారు. నేను చేశాను. లేదు మన సుమ గారు చేస్తారు, కొంచెం నవ్వుతూ అలా చేయడానికి. ఆఖరికి పెళ్లి చూపుల దగ్గర సుమ కంపేర్ చేస్తారక్క. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు అంచిన తాజా వార్త. మన మాటల మాంత్రికురాలు సుమ గారికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందంట. మరి దానికోసం అనేసి వారి తోటి యాంకర్స్ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో కనుక్కుందామని వచ్చాను. మేడం చెప్పండి. ఏంటండి? సుమ గారికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది, మీ యొక్క మనోభావాలు అంటే మీ ఫీలింగ్ ఏంటి చెప్తానండి. అంటే చెప్పండి. ఇప్పుడు ఆవిడది నోరా బోరా అండి. బోర్ తవ్వుంది కలిసి వాటర్ వస్తుంది. ఓ సూపర్. ఆవిడ మాట్లాడుకుంటే వాటర్ వస్తుంది. సూపర్. మీరు స్పెసిఫిక్ సముద్రంలో వాటర్ ఇంకిపోద్దాం కానీ స్పెసిఫిక్ కదండి, పసిఫిక్ మార్చారు ఇప్పుడు. ఆ సముద్రంలో నీళ్ళే ఇంకిపోతాయేమో కానీ ఆవిడ మాట్లాడుతుంటే నోట్లో మాటలు ఇంకిపోవండి ఎప్పటికీ. ఓ సూపర్. మీరు ఇంకేమనుకుంటున్నారు ఆవిడ గురించి? ఏంటంటే మా జీవితాలు నాశనం చేస్తుందండి. ఎక్కడో కేరళ నుంచి వచ్చారు కదండి, మంచి పొజిషన్ ఉన్నారు. అదే అండి, కేరళలో పుట్టి ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకుని ఆ టాప్ పొజిషన్ లో ఉన్నారు. మరి మీరెందుకు కాలేదు? అంటే కేరళలో పుట్టలే కదండి.
మరి ఎక్కడికి వెళ్ళి యాంకరింగ్ చేసుకోవచ్చు కదా. నేను చూస్తావా? నువ్వు చూస్తావా? ప్రోగ్రామ్ పెట్టారు. ఆవిడ సార్ అయిపోయింది, అందరూ మహిళలు ఉండిపోయారు. క్యాష్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆవిడ మాత్రమే క్యాష్ చేసుకుంటారు, ఎవరికి ఎక్కడే లేదు. మీలో భావాలు వేరేలాగా వస్తున్నాయి. అంటే సుమా గారు దేవత. సుమా గారు దేవుడు తర్వాత దేవత. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. మరి వీరిద్దరు ఇంకా అనుకుంటున్నారు, మిగతా యాంకర్స్ ఏమనుకుంటారు మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూసావా రష్మి? చూశాను. ఏం చూసావు? అంతకు ముందు వచ్చిన అబ్బాయి కంటే ఈ అబ్బాయి ఇంకా బాగున్నాడు. నువ్వు మారవా రష్మి? నువ్వు మారేవేటి? మన ఎందుకు మారుతావు? యాంకర్లు కదా. ఎవరు నువ్వు? నేను కూడా బుల్లితెరలో చిన్నపాటి యాంకర్ నక్క. నేను చిన్న చిన్న షోలు చేసుకునేదాన్ని. ఎప్పుడైతే ఈ సుమా వచ్చిందో అసలు యాంకర్ అనే పదాలకి దూరం అయిపోయినాక ఒక్కసారి యాంకర్ స్పెల్లింగ్ చెప్పాక SUMA. అది సుమా స్పెల్లింగ్ కదక్క. సుమా అంటే యాంకర్, యాంకర్ అంటే సుమా. ఏం చేసావు? ఏమైంది? ఏం తాగారు? అక్క నా వల్ల కాట్లే అని చెప్పేసి భరించలేక మందు తాగేసానక్క. చూసావా రష్మి? సుమ గారి నుంచి ఒక అభాగ్యరాలు ఆత్మహత్య చేసుకుంది. నా పేరు అభాగ్యురాలు కాదు, కోమలి. కోమలే. ఈ బుల్లితెరకి ఏమైంది? ఒకవైపు సుమ, మరోవైపు కూడా సుమానే. ఎవరు నోరు మీద పరేంటి? ఈ సుమ గారి నుంచి పాడాలంటే మన యాంకర్లు తప్పదు, భారీ మూల్యం. అవునా? అంటే దీనికి ఏం చేయాలి? అమ్మో మాస్టర్ని. అయ్యో సుమా గారు వాళ్ళు చూసావా ఏం జరిగిందో? ఈ సుమ గారు ఉండడానికి వీల్లేదు. అర్జెంట్ గా సుమ గారిని కిడ్నాప్ చేయాలి. మన వాచ్మెన్ చెప్పి సుమ గారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి. ఒక్క నిమిషం. వాచ్మెన్, వాచ్మెన్ లేగు, లేగు వాచ్మెన్. ఏందన్నా? అన్నలాగానే ఉన్నావు కదన్నా. అన్నగారు కాదు మేడం అను. మేడం నువ్వు అర్జెంట్కి వెళ్ళి సుమ గారిని కిడ్నాప్ చేసుకొచ్చి. అర్థమైందా? అర్థమైందా? అయింది. అర్థమైతే ఎక్కడుంటావు? ఎవరా దరిద్రుడు? లాగ్ చేయకురా. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెలు ప్రారబ్ధం. సమరానికి నేడే ప్రారంభం. లక్ష్మి, ఇది బతికింది. బతికిందా? పురుగుల మంతా ఎలా బతికా నువ్వు? ఎవరు చెప్పారు పురుగుల మంది అని చెప్పి? మరి ఎంతగా? నేను ఆమన్ చేశాను. అన్న ఏంట్రా? ఏంటి అమ్మ? అన్న ఏంట్రా? అన్న ఏంట్రా? అన్న కాదు, అన్న కాదు. సుమక్కని తెచ్చా. నేను ఎక్కడున్నానా? మీరు మీరేంటి ఇక్కడ? మీరేంటి? మీరెవరు అసలు? నేను రష్మి. నేను అనసూయ. ఓ భలే ఉన్నారు బ్రదర్స్. సార్ బ్రదర్స్ కాదు. ఓ రైట్ రైట్. ఇప్పుడు నన్ను ఏం చేశారు ఇక్కడ? యాక్చువల్ గా కిడ్నాప్ చేసామండి. కిడ్నాప్? నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి గురు? ఎందుకు? సుమ గారిని కిడ్నాప్ చేయబోయి బై మిస్టేక్ మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. సుమని కిడ్నాప్ చేయడానికి ఓ స్కెచ్ ప్లాన్ అవన్నీ ఉండాలి. అదేదో నన్ను అడిగింటే నీ క్లియర్ గా చెప్పామని ప్లాన్ ఉండాలి బ్రదర్. మీరేంటి ఎంత హ్యాపీగా ఉన్నారు సుమ గారిని కిడ్నాప్ చేస్తా ఉంటుంటే? ఏం హ్యాపీ, ఫ్రస్ట్రేషన్. ఏం ఫ్రస్ట్రేషన్ అండి? మీకుంటే ఫ్రస్ట్రేషన్ మీకుంటుంది, హస్బెండ్ గా నాకుంటే ఫ్రస్ట్రేషన్ నాకుంటుంది. అంటే ఆఫ్టర్ కెమెరా కూడా ఫ్రస్ట్రేషన్ ఇక్కడ. ఏం జరిగిందండి అసలు? ఇంతకీ ఏమేంటి సార్? అప్పుడెప్పుడు కేరళ నుంచి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు తాగుతుంది అనే వార్తలు వస్తుంటాయి కదా. అలా కేరళ నుంచి ఒక తుఫాన్ స్టార్ట్ అయ్యి అడేమని నన్ను కొట్టింది. అప్పటి నుంచి నా జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఏం చెప్పమంటావు బ్రదర్? బ్రదర్ కాదు సిస్టర్. సరే ఇంటికి వెళ్ళి పచ్చిమిరపకాయలు పచ్చడి కావాలి అన్నాను. మామూలుగా పచ్చిమిరపకాయలు పచ్చడి అంటే ఏం చేస్తారు చెప్పు? పచ్చిమిరపకాయలు కొంటామండి. తర్వాత నూరుతాం. తర్వాత దాంట్లో అవి వేసి చేస్తారు కదా. అవును. కేవలం పచ్చిమిరపకాయలు మాత్రమే నూరి ఎలా ఉంది? సేమ్ ఎక్స్ప్రెషన్. ఇది స్కిట్ లో రాయలేదు, ఇంట్లో చెప్పేశారు అనమాట. ఇంకా అప్పటి నుంచి నాకు ఏం చేయాలో తెలియక ఇంట్లో ఫ్రస్ట్రేషన్ తో కూర్చోవడం అంతే. ఇంటికి వచ్చినప్పుడు చూసానండి మీ పరిస్థితి అంత దూరం నేను చూసా. ఏమైంది? ఏమవడంటే పొద్దున్న లేవగానే సుమా గారు వచ్చి రాజీవ్ ఫస్ట్ రౌండ్ లో వచ్చి కాఫీ తీసుకుంటావా లేకపోతే టీ తీసుకుంటావా అడుగుతున్నారా? అదేంటి ఫస్ట్ లో కాఫీ టీ అని గేమ్ షోస్ ఆడి అలవాటు. మొన్న వాళ్ళ డ్రైవర్ కి ఏదో చెక్ ఇచ్చి కింద ఏం సైన్ పెట్టింది తెలుసా? స్టార్ మహిళ అంట. సో
మనం ఇంకా ఊరుకునేది లేదు సార్. సుమ గారి మీద మనం ఏం చేస్తాం? కూర్చోండి. నిరాహార దీక్ష నిరాహార దీక్ష చేద్దాం. చేయండి. మీరే చేయండి. ఏనా? నాకు నిరాహారం అంటే మరి- నిరాహారం అంటే ఏం లేదండి, భోజనం చేసి మానేది సరిపోద్ది. అంతే ఆ? తిన్న మానేది అంతే. ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఓకే. రండి ఆ సిల్లు కండి సుమా గారు సుమా గారు సుమా గారు వర్దిల్లాలి కాదా మీ మనసులో చెప్పకండి, స్కిట్లో అసలు చెప్పండి. సుమా గారు సుమా గారు సుమా. హలో ఎక్కడండి ప్రోగ్రామ్? వైజాగ్? ఓకే ఓకే ఐఎమ్ కమింగ్ థ్యాంక్స్ లాట్. యా వచ్చేస్తున్నాను. నిరాహార దీక్ష రష్మి ఆయన చేస్తారు కదా, ఆయనకెళ్ళి ఉంటారు ఆవిడ. హలో చెప్పండి. హలో రాజు, నేను సుమన్ మాడుతున్నా. ఆ? చూస్తున్నా, మొత్తం టీవీలో చూస్తున్నా. ఆ, చూసావా? నిరాహార దీక్ష. నువ్వు అక్కడే నువ్వు ఇంటికి రావద్దు. నీకు భోజనం లేదు, ఫుడ్ లేదు, బెడ్ లేదు. బాయ్. ఆ,